ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత దక్షిణాసియా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ చారిత్రక విజయం సాధించింది. ఇప్పటివరకు కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులన్నీ ఈ దెబ్బతో సమసిపోతాయి. ఇక పశ్చిమ బెంగాల్ పొరుగునున్న బంగ్లాదేశ్తో నేరుగా న్యూఢిల్లీ రాయబారాలు కొనసాగించవచ్చు. సున్నితమైనవి, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అంశాలు చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు మోదీ ప్రభుత్వానికి వీలవుతుంది. ప్రధానంగా చెప్పుకోవాలంటే తీస్తా నదీ జలాల పంపకంపై ఒక ఒప్పందానికి రావచ్చు. సుమారు దశాబ్ద కాలంగా మమతా బెనర్జీ ఒప్పందం అడ్డుకుంటూ వచ్చారు. ప్రస్తుతం కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడంతో పరిస్థితి కాస్త మెరుగుపడవచ్చు. తిరిగి ఢాకాతో దౌత్యపర సంబంధాలు మెరుగుపడవచ్చు. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తీస్తా నదీ జలాల సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివరాలేంటో చూద్దాం. ఇటీవల దేశంలో పలు రాష్ట్రాల్లో ముగిసిన శాసనసభ ఎన్నికలు గ్లోబల్ మీడియాను బాగా ఆకర్షించాయి. ప్రధానంగా చెప్పుకోవాలంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమి గ్లోబల్ మీడియాను ఆకర్షించింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పశ్చిమ బెంగాల్ విజయం గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయంతో కోల్కతాలో ఇప్పటి వరకున్న అడ్డంకులు బీజేపీకి తొలగిపోయాయి. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్కు ఆనుకొని ఉన్న బంగ్లాదేశ్తో రాయబారాలు కొనసాగించవచ్చు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న అంశాలను పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా తీస్తా నదీ జలాల పంపకంపై ఓ ఒప్పందానికి రావచ్చు. కాగా దశాబ్దం కంటే ఎక్కువ కాలం నుంచి తీస్తా నదీ జలాల పంపకాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ సర్కార్ అధికారంలో ఉండడంతో ఇక మోదీ సర్కార్ నేరుగా ఢాకాలో దౌత్యపరమైన సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఇండియన్ హైకమిషనర్ దినేష్ త్రివేదిని కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది. దీన్ని బట్టి చూస్తే రాజకీయ ప్రేరేపితమైన దౌత్య విధానాన్ని మోదీ ప్రభుత్వం అనుసరిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో కూడా ప్రభుత్వం మారిపోయింది. తారిక్ రెహమాన్ నేతృత్వంలో అక్కడ బీఎన్పీ పార్టీ అధికారంలో ఉంది. వెంటనే బంగ్లాదేశ్తో వీలైనంత త్వరగా దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ఇండియా చూస్తోంది. ఇరు దేశాల మధ్య పెండింగ్లో ఉన్న నీటి పంపకం, సరిహద్దు వివాదాలు, వాణిజ్యం, కనెక్టివిటీతో పాటు భద్రతకు సంబంధించిన అంశాలపై ఢాకాతో ఒప్పందానికి రావాల్సి ఉంది. కాగా న్యూఢిల్లీ కాస్త చొరవ తీసుకుని ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి యత్నిస్తే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ కూడా ఇండియా చొరవను అభినందించవచ్చు. కాగా తారిక్ కూడా ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలని కోరుకుంటున్నారు. దీనివల్ల ఇరు దేశాలకు చెందిన సామాన్య పౌరులు లబ్ధి పొందాలనేది ఆయన ఆలోచన కూడా. అయితే బంగ్లాదేశ్ రాజకీయాల ప్రభావం ఇక్కడ పశ్చిమ బెంగాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రచారంలో చేసిన కొన్ని హామీల పట్ల కొత్త ప్రభుత్వం సమన్వయం పాటిస్తే మంచిది. ఎందుకంటే కొన్ని కీలకమైన అంశాలు, ప్రధానంగా అక్రమంగా దేశంలోకి వలస వచ్చిన వారిని తిరిగి బంగ్లాదేశ్కు తరిమేస్తామని, అలాగే సరిహద్దుల్లో ఫెన్సింగ్ నిర్మిస్తామని, సీఏఏతో పాటు ఎన్ఆర్సీని కఠినంగా అమలు చేస్తామని ఓటర్లకు హామీ ఇచ్చింది బీజేపీ. కాగా ఢాకాతో సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నా మారిన రాజకీయ పరిస్థితుల వల్ల ప్రభుత్వ స్థాయిలో సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బంగ్లాదేశ్ ప్రజల్లో కోల్కతాలో కొత్త ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రజల పట్ల వ్యతిరేకతతో ఉందన్న సంకేతాలు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే రోజువారీ కొన్ని వందల మంది సరిహద్దు దాటి పశ్చిమ బెంగాల్లో ప్రవేశిస్తుంటారు. వారిలో కొంతమంది ఉపాధి కోసం, మరికొంతమంది వైద్యం కోసం లేదా సరుకు కొనుగోలు చేయడానికి వస్తుంటారు. అయితే గతంలో షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉండేవి. హసీనా కూడా ఇండియాతో సంబంధాల కోసం చొరవ తీసుకునేవారు. ప్రస్తుతం హసీనాకు ఇండియా ఆశ్రయం కల్పించింది. ఇక బంగ్లాదేశ్లో ఇస్లామిస్ట్ జమాతే ఇస్లామీ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉంది. అధికార బీఎన్పీ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఇక పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని గత వారం బంగ్లాదేశ్ పార్లమెంట్లో విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న ఎన్సీపీ నాయకుడు అన్నారు. ఒకవేళ కోల్కతాలో బీజేపీ వస్తే పశ్చిమ బెంగాల్లో ఉండే బంగ్లాదేశ్ పౌరులను బలవంతంగా పంపిస్తుందని, దీంతో బంగ్లాదేశ్ తీవ్ర ఇబ్బందుల పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ప్రతీకారంగా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను మత ఛాందసవాదులు వేధించే అవకాశాలుంటాయి. వీరికి జమాతో పాటు రెహమాన్ పార్టీలోని కొంతమంది మత ఛాందసవాదులు గొంతు కలిపే అవకాశాలుంటాయని ఇండియాలోని రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొత్తగా కోల్కతాలో వచ్చే ప్రభుత్వం అక్రమ వలసల వంటి సున్నితమైన అంశాలపై ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. లేదంటే బంగ్లాదేశ్కు పొరుగున ఉన్న చైనా దీన్ని తనకు అవకాశంగా మలుచుకుంటుంది. ఇక చైనా బంగ్లాదేశ్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. కేవలం ఆర్థిక భాగస్వామిగా కాకుండా బంగ్లాదేశ్కు భద్రత పరంగా అండగా ఉంటోంది. దీంతో ఢాకా చైనాకు దగ్గరయ్యే అవకాశాలుంటాయి. రెహమాన్ కంటే ముందున్న యూనుస్ కూడా చైనాతో మైత్రికి తహతలాడిన విషయం తెలిసిందే. చైనాతో కలిసి ఇండియాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లు కలిసి ఇండియాకు వ్యతిరేకంగా జట్టు కట్టిన విషయం తెలిసిందే. ఇక దౌత్యపరంగా సానుకూలమైన అంశాల విషయానికి వస్తే ప్రధానంగా చెప్పుకోవాలంటే తీస్తా నది జలాల పంపిణీ ఒప్పందానికి ఇప్పటి వరకు మమతా బెనర్జీ అడ్డుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం మమతా బెడద తప్పింది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి తీస్తా నది జలాల ఒప్పందానికి అవకాశం లభించింది. దీంతో ఇరు దేశాల మధ్య రాత్రికి రాత్రి సంబంధాలు సమూలంగా మారిపోతాయని కాదు, కానీ ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడడానికి, పరస్పరం విశ్వాసం పెంపొందించేందుకు మార్గం సుగమం అవుతుంది. అయితే తీస్తా నది జలాల పంపిణీ వల్ల ఉత్తర బెంగాల్ రైతులపై, దీని ప్రభావంపై కూడా కేంద్రం అధ్యయనం చేయాలనుకోవచ్చు. కాగా ఈ ఒప్పందాన్ని ఎక్కువ కాలం ముందుకు సాగనివ్వకపోవడాన్ని బంగ్లాదేశ్, ఇండియా తమను నమ్మక ద్రోహం చేసిందని భావిస్తోంది. తీస్తా ఒప్పందంపై పురోగతి సాధించడమంటే 1996 గంగా జలాల పంపిణీ ఒప్పందం పునరుద్ధరణ కోసం జరుగుతున్న చర్చల్లో ఇండియా సూచనలకు ఢాకా మరింత సుముఖంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఇండియాతో బంగ్లాదేశ్కు విస్తారమైన సరిహద్దు ఉంది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో రైలు, రోడ్డు కనెక్టివిటీతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశాలుంటాయి. దీంతో ఇండియాలో ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి శరవేగంగా పుంజుకునే అవకాశం ఉంటుంది. అయితే దీనికి కోల్కతాలో ప్రభుత్వం సానుకూలంగా ఉండాలి. అయితే రాష్ట్ర స్థాయి సహకారం ఉంటేనే కేంద్రం బంగ్లాదేశ్తో చొరవ తీసుకుని మాట్లాడి దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇరు దేశాల మధ్య రోడ్డు మార్గం ద్వారా కానీ, నదీ జలాల ద్వారా కానీ వాణిజ్యానికి కోల్కతాలో బలమైన ప్రభుత్వం ఉండాలి. ప్రస్తుతం మమతా దీది ప్రభుత్వానికి కాలం చెల్లింది కాబట్టి బీజేపీకి ఢాకాలో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి చక్కటి అవకాశం ఏర్పడింది. అది కాకుండా ఢాకా కొత్త హై కమిషనర్ దినేష్ త్రివేదిని నియమించింది. ఆయన పశ్చిమ బెంగాల్కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయనకు రాష్ట్ర రాజకీయాలతో పాటు బంగ్లాదేశ్ రాజకీయాల గురించి అవగాహన ఉంది కాబట్టి ఇండియాకు ఇది అనుకూలమైన అంశమే. ఇక బంగ్లాదేశ్లో అధికారంలో ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ ఇండియాలో జరుగుతున్న మారుతున్న రాజకీయ ముఖ చిత్రాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇండియాతో ఇంధనం, వాణిజ్యం, పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుని లబ్ధి పొందేందుకు అవకాశం కూడా ఉంది. ఇక ఇండియాకు కూడా పశ్చిమ బెంగాల్లో దీది ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి ప్రస్తుతం డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉంది. ఇటు కేంద్రంలో, అటు రాష్ట్రంలోనూ రెండు బీజేపీ ప్రభుత్వాలే కాబట్టి ఒకే మాట, ఒకే బాటతో కలిసికట్టుగా బంగ్లాదేశ్ తో దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపరుచుకొని తీస్తా నదీ జలాల పంపిణీతో పాటు పెండింగ్ పనులు పూర్తి చేసుకుంటే మంచిది. లేదంటే చైనా బంగ్లాదేశ్కు దగ్గరై ఇండియాపై కుట్ర పన్నుతుంది. దీంతో ఇండియా దౌత్యపరంగా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందన్న టాక్ పొలిటికల్ ఎనలిస్టులో వినిపిస్తోంది.